నెల్లూరు జిల్లా కొండాపురం పోలీసులపై కస్టోడియల్ టార్చర్ ఆరోపణలు వస్తున్నాయి. ఎస్ఐ కాసుల శ్రీనివాసరావు తనను అకారణంగా 2 రోజుల పాటు స్టేషన్లో నిర్బంధించి కొట్టారని ఆరోపిస్తున్నాడు గణేశ్వరపురానికి చెందిన రవీంద్ర. లాఠీలు విరిగేంత వరకు కొట్టి చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజీలను విడుదల చేయాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. టీ తాగుతుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి నువ్వు బండి ఎక్కువ పోదామన్నారు. నేను ఎవరు మీరు అది ఇది అని అడగగా నా మెండలో ఉండే కండవ తీసి నన్నే కొట్టి ఆటోలో పడేసుకొని తీసుకెళ్లారు. కొండాపురం తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి నేను వెళ్ళేసరికి పేరం సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు. ఉన్నప్పుడే అతన్ని కూర్చోబెట్టి కొండాపురం ఎస్ఐ గారు నన్ను చిత్రహింసలు చేసి కొట్టారు. పోలీసులు తనపై అకారణంగా దాడి చేశారంటూ రవీందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగింది, పోలీసులు ఎందుకు అతనిపై దాడి చేయాల్సిందనే విషయాన్ని ఒకసారి మాట్లాడదాం. అసలు ఏమైంది, పోలీసులు మిమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్లారు, అసలు ఎందుకు కొట్టారు? 23 మధ్యాహ్నం 3:30కి నా దగ్గరికి వచ్చారు సార్. నేను నరసింహాపురం స్టేజీ దగ్గర ఉంటే అక్కడికి వచ్చేసి అది యూనిఫామ్లో రాలేదు, నార్మల్గా వచ్చి బండి ఎక్కన్నారు. ఏం సార్ నేను ఏం తప్పు చేశానని అడిగిన దానికి నా మెడలో కండవ ఉన్నింది. ఆ కండవ తీసి గొంతుకి బిగిచ్చేసి లాగి కొట్టి నాకు చేతులు కాళ్ళు కట్టేసి అక్కడ మంచం ఉన్నింది, ఆ మంచం మీద వేశారు. ఆ మంచం మీద వేసి తర్వాత ఆటో పిలిపించి ఆటోలో కొట్టుకుంటా తీసుకెళ్లారు. కొండాపురం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మా ఊరు అతనే టీడీపీ లీడర్ సుధాకర్ రెడ్డి ఉన్నాడు. సుధాకర్ రెడ్డి చెప్తుంటే అక్కడ కొట్టు ఇక్కడ కొట్టు అని ఎస్ఐ గారికి చెప్తుంటే కొట్టి దారుణంగా చేశారు. దాని తర్వాత అసలు మా ఆవిడ వచ్చి అసలు ఎందుకు కొడుతున్నారు సార్, ఏం సార్ అని అడిగితే ఆ అమ్మాయిని కూడా దుర్భాషలాడి గందరగోళంగా తిట్టారు. నైట్ 2 గంటల దాకా 4 లాఠీలు ఇరిగేదాకా కొడతానే ఉన్నారు. అసలు దేనికి సార్, ఏంది సార్ అని అంటే అసలు ఏది చెప్పట్లా. మా ఇష్టంరా, మేము ఏదైనా చేస్తాం, ఎన్కౌంటర్ అయినా చేయగల ఇది మాకుంది, ఎవడికి చెప్పుకోపో అది ఇదని చెప్పి గందరగోళం చేశారు. మిమ్మల్ని కొట్టిన ఎస్ఐ ఎవరు? 2 రోజుల పాటు మిమ్మల్ని నిర్బంధించడానికి కారణాలు ఏంటని అడిగారా? మేము అడిగాను సార్, కారణాలు అడిగితే ఏం చెప్పట్లేదు. మా ఇష్టం, మాకు అధికారం ఉంది. ఆ కాసుల శ్రీనివాసరావు అనే శ్రీనివాసులు సార్ ఎస్ఐ, ఆ సార్ తీసుకెళ్ళి సార్ ఎందుకు కొడుతున్నారు సార్, ఏం సార్ అని అంటే దానికి ఏ సమాధానం చెప్పలా. అతను టీడీపీ లీడర్ ఆడికి వచ్చి కూర్చొని అక్కడ కొట్టు ఇక్కడ కొట్టు అని అంటే కొడతానే ఉన్నాడు. పోలీసు వాళ్ళ వెర్షన్ ఏంటంటే రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పైన షీట్ ఉంది, 2 సార్లు కౌన్సిలింగ్ పిలిచాము, కౌన్సిలింగ్కి రాలేదని చెప్తున్నారు. అసలు నిజంగా మీ మీద షీట్ ఉందా? సార్ నా మీద షీట్ అయితే ఉంది సార్. ఒక ఫోక్సో కేసు మీద నా మీద షీట్ ఓపెన్ చేశారు. ఆ కేసు కూడా అయిపోయి ఇప్పటికి 8 నెలలు పైన అయిపోతుంది. నేను ప్రతి ఆదివారం వెళ్తున్నాను. పోయిన ఆదివారం ఒక్కరోజు వెళ్ళలేదు. మా ఆవిడ్ని ఆ రోజు కొంచెం నొప్పులుగా ఉంటే నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. పామూరు శ్రీనివాస్ హాస్పిటల్కి ఆ రోజు తీసుకెళ్ళాను. సార్ వాళ్ళకి కూడా మెడికల్ అవి కూడా పెట్టినాక కూడా అప్పటికి రమ్మన్నారు. నైట్ 8 గంటల కాడ నేను పోయి కనిపించొచ్చాను. ఆ రోజు ఎస్ఐ గారు కూడా లేరు, ఏదో క్రైమ్ మీటింగ్ ఏదో ఉందని వెళ్ళిపోతే నేను ఆ రోజు వాళ్ళు కానిస్టేబుల్ సార్ వాళ్ళంతా ఉండి సరే ఇంక రారు, ఆయన వచ్చాక లేట్ అవుతుంది నువ్వు పో అని చెప్పి నన్ను పంపించిన తర్వాత మళ్ళీ మంగళవారం 3:30కి వచ్చి నన్ను తీసుకొచ్చి ఈ విధంగా కొట్టి హింసించారు. మీరేం చెప్తారమ్మా? మిమ్మల్ని కూడా పోలీసులు దుర్భాషలాడారని చెప్పేసి మీ వారు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? అవును సార్, నిజమే. ఎస్ఐ గారు మమ్మల్ని తిట్టారు. నేను అక్కడికి వెళ్ళాను. అంటే మా హస్బెండ్ని తీసుకెళ్తున్నారని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను అక్కడికి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పేరం సుధాకర్ అనే ఆయన ఎస్ఐ ఇద్దరు పక్కపక్కనే కూర్చొని నేను వెళ్ళేసరికి కొడుతూ ఉండి నేను అక్కడికి వెళ్ళంగానే సార్ ఎందుకు కొడుతున్నారు సార్, కొట్టకండి అని నేను బతిలాడుకున్న తర్వాత కూడా వాళ్ళు నన్ను తిట్టారు. ఎస్ఐ సారు సుధాకరు తిట్టారు, బాగా దుర్భాషలాడారు, తిట్టారు. తర్వాత మీరు ఎవరికన్నా చెప్తే ఎన్కౌంటర్ చేసేస్తాము అని బెదిరించారు. నేను అక్కడే ఉన్నాను సార్. ఆ తర్వాత నన్ను బయటికి పంపించేశారు. బయటికి పంపించేసిన తర్వాత కూడా కొడుతూనే ఉన్నారు. పోలీస్ స్టేషన్ బయటే కొడుతూ ఉన్నారు, లోపల కూడా కాదు, బయటే కొడుతూ ఉన్నారు. తర్వాత నేను నైట్ 2 గంటల దాకా అక్కడ ఉన్నాను.
నా దగ్గరికి కానిస్టేబుల్ మహేష్ అనే ఆయన వచ్చి మీరు వెళ్తారా వెళ్ళరా, వెళ్ళకపోతే మర్యాదగా ఉండదు అని బెదిరించారు. బెదిరించిన తర్వాత మేము వెళ్తున్నప్పుడు మేము 1 అవర్ అంటే కొంచెం ముందుకు వెళ్ళి ఆగాము. ఆగిన తర్వాత అందరూ లోపలికి వెళ్ళిపోయారు. అందరూ అంటే బయట పడుకొని ఉన్నారు అందరూ కానిస్టేబుల్స్. అప్పుడు ఎస్ఐ లేరు. కానిస్టేబుల్ సార్ వాళ్ళందరూ బయట పడుకొని ఉండి మేము రోడ్లో ఉండి చూస్తూ ఉన్నాము. తర్వాత అందరు లోపలికి వెళ్ళేసి డోర్లు వేసేసారు. మేము బయటకు వస్తారేమో అని చెప్పి 1 అవర్ అక్కడే ఉన్నాము, కానీ ఎవరు రాలేదు సార్. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. అంటే నేను ప్రెగ్నెంట్ సార్. అది ఎస్ఐ సార్కి చెప్పినా కూడా నన్ను తిట్టారు, బాగా దుర్భాషలాడారు. ఆయన పేరం సుధాకర్ రెడ్డి అని ఆయన ఎస్ఐ. నేను పోయి బతిలాడుతున్నా కూడా ఎన్కౌంటర్ చేసేస్తాము, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎవరికి నన్ను ఎవరేం పీకలేరు అని చెప్పి ఎస్ఐ గారు మాట్లాడారు సార్. సో మొత్తంగా ఆ కారణంగా తనపై దాడి చేసిన ఎస్ఐ కాసుల శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి బాధితులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, ఎన్టీవీ, నెల్లూరు నుంచి.